గ్రహాల యొక్క వక్రగమనం. ఇది అందమైనటువంటి ఖగోళ దృశ్యమని చెప్పుకోవచ్చు. కారణం ఏంటంటే, ఒక గ్రహము తన యొక్క గమనాన్ని మార్చుకొని వెనక్కి వెళ్ళడం అనేది గమనిస్తుంటాము. కానీ ఇది నిజం కాదు. ఎందుకంటే భూమిపైన ఉన్న మనము సూర్యుని చుట్టూ తిరుగుతున్నటువంటి గ్రహాలను గమనించినప్పుడు వాటి వేగంలో వచ్చేటువంటి మార్పునే మనము వక్రగమనము అని చెప్పుకుంటాము. ఉదాహరణకి, ఒక కారులో ప్రయాణిస్తున్నటువంటి మనము వేరొక కారు ఈ కారుని ఎక్కువ వేగంతో దాటుతున్నప్పుడు తన యొక్క గమనంలో మనకు తేడా కనిపించే అవకాశం ఉంటుంది. అంటే వేగంగా వెళుతున్నటువంటి కారులో ఉన్నటువంటి ప్రయాణికులకు తన పక్కన నిదానంగా వెళ్తున్నటువంటి కారు వెనక్కి వెళ్ళడం అనేది గమనిస్తాము. అంతేకాని కారు వెనక్కి వెళ్ళలేదు. ఈ విధంగానే గ్రహాలు కూడా వాటి యొక్క వేగాన్ని బట్టి ఒక గ్రహము ఇంకో గ్రహాన్ని దాటుతున్నప్పుడు మనకు వెనక్కి వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. దీనిని చాలా అందమైన దృశ్యంగా మనము ఇక్కడ చెప్పుకోవచ్చు. సౌర వ్యవస్థలో భూమి నుండి వాటికి ఉన్నటువంటి దూరాన్ని బట్టి వీటి యొక్క గమనం అనేది మనము గమనించవచ్చు. వీటి యొక్క ఫలితాలను కూడా గమనించవచ్చు. అలాగే ఒక గ్రహము మనకు దగ్గరగా వచ్చినప్పుడు దాని యొక్క వక్రత్వం అనేది చాలా తక్కువగా ఉంటుంది. గ్రహము ఎంత దూరంగా ఉంటే దాని యొక్క వక్రత్వం అంత ఎక్కువగా ఉంటుందనేది గమనించాలి. ఇక్కడ ఆసక్తి కలిగినటువంటి జ్యోతిష అభిమానుల కోసం తిరోగమన సమయంలో గ్రహము తన యొక్క విషయాలను, తనకు సంబంధించిన అంశాలను సమతుల్యంగా కాకుండా ఏదో ఒక రాశిలో ఏదో ఒక విధంగా ఆ అంశాన్ని బట్టి, ఆ భావాన్ని బట్టి దానిపైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఒక్కొక్క భావం పైన, ఒక్కొక్క విషయాలపైన ఆ గ్రహము వక్రించినప్పుడు తన యొక్క ప్రభావాన్ని చూపిస్తుందని గమనించాలి. దానికి వక్రించినటువంటి గ్రహాలు అంటే ఖగోళ శాస్త్రంలో అందమైనటువంటి దృశ్యం. ఇది ఒక డాన్సింగ్ ప్లానెట్స్గా మనము చెప్పుకోవచ్చు.